మీరు ఉప్పల్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు గదండీ! అక్కడ డివిజన్ స్థాయిలో కార్యకర్తగా మొదలయ్యి, ఆ తర్వాత ఆ క్రమం చెప్పండి ఈ రాష్ట్ర కార్యదర్శి దాకా? నేను యాక్చువల్‌గా కాలనీలో అక్కడ నేతాజీ నగర్ అని ఒక కాలనీ. ఆ కాలనీలో నేను ఒక జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ గారు కాలనీకి రావటం జరిగింది. ఓహ్! వారు కాలనీకొచ్చినప్పుడు కాలనీ సమస్యలు వారికి వివరించే క్రమంలో మా కాలనీ ఎంట్రన్స్‌లోనే ఒక వైన్ షాప్ ఉండేది. అయితే నేను చెప్పాను, ఏ కాలనీకైనా సరే ముందు ఎంట్రన్స్‌లో మీకొక మంచి ఆర్చో లేతే ఏదో ఒకటి కనపడుతది. మాకిక్కడ వైన్ షాప్ అనే ఒక తోరణం ఉంది. దాన్ని తొలగించాలి. మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాం. అట్లా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడినాక వారు నన్ను పార్టీలోకి ఆహ్వానించి, వారి ఆధ్వర్యంలోనే పార్టీలో జాయిన్ అవ్వటం. ఓహ్! మేము ఒక ధర్నా చేసి ఆ వైన్ షాప్‌ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయటం. ఓహో! తర్వాత నేను ముందు మహిళా మోర్చాలో స్టేట్ ఎగ్జిక్యూటివ్, ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆ తర్వాత రాష్ట్ర ఓకే. కార్యదర్శి. అంటే అసలు మీరు ముందు రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారా? అంటే ఆ అంటే ఇన్సిడెంట్‌కి ముందు. కాలేజ్ డేస్‌లో నేను ఎలక్షన్‌లో స్టూడెంట్ జాయింట్ సెక్రటరీగా నేను గెలిసాను. అంటే అప్పుడు ఓకే. ఇది. కానీ పొలిటికల్‌గా వస్తాను అనైతే ఎప్పుడు అనుకోలేదు. ఐ వాస్ వెరీ యాక్టివ్. కాలేజ్ డేసు, తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్‌లో కూడా నేను మంచి యాక్టివ్‌గానే ఉండేవాళ్ళం. ఇంజినీరింగ్ కాలేజ్‌లో మాకెప్పుడు ఇట్లా పాలిటిక్సు ఇదంతా అంటే ప్రెసిడెంట్ ఇయన్నీ అట్లా ఎన్నుకోవటం అనేది అక్కడ లేదు. ఇంటర్మీడియేట్ డేస్‌లో అయితే ఉంది. ఇంటర్మీడియేట్‌లో ఐ వాస్ ఎలెక్టెడ్. అది ఎలక్షన్ ద్వారానే నేను స్టూడెంట్ జాయింట్ సెక్రటరీగా ఎలెక్ట్ అవ్వటం అది జరిగింది. ఆ! తర్వాత ఇంజినీరింగ్ అనుకోలేదు. ఎప్పుడైతే ఇక్కడికొచ్చినాక ఎన్‌వీఎస్‌ఎస్ గారు తీసుకొచ్చి జాయిన్ చేశారో ఇంక అప్పటి నుంచి అంటే ఇఫ్ ఐ టేక్ అప్ సంథింగ్ ఐ గివ్ మై 100%. ఓకే. ఇఫ్ ఐ డోంట్ టేక్ అప్ ఐ యామ్ అవే ఫ్రమ్ ఇట్. ఆహా! కానీ ఏదన్నా తీసుకున్నాను అంటే ఖచ్చితంగా నా టైం, ఎనర్జీ కమిటెడ్‌గానే నేను పని చేస్తాను. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇచ్చినాక అంచెలంచెలుగా పని చేసుకుంటూ, డివిజన్ స్థాయి నుంచి ఏ బాధ్యత లేకుండా స్టార్ట్ చేసి పని చేసుకుంటూ, తర్వాత ఒక సంవత్సరానికి మహిళా మోర్చాది ఇవ్వటం. ఆ తర్వాత మళ్ళీ స్పోక్స్ పర్సన్ 2016లో, తర్వాత స్టేట్ సెక్రటరీ అట్లా పని చేసుకుంటూనే వస్తున్నాను. ఇంజినీరింగ్ చేశారండి? నేను ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది వైకింగ్ ఎలక్ట్రానిక్స్ అని. ఓకే. దాంట్లో మేము యాంప్లిఫైయర్స్, మాడ్యులేటర్స్ ఇయన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తా ఉండేవాళ్ళం.